నమస్తే వెల్కమ్ టు టిఎస్ఎన్ న్యూస్। రంజాన్ పండుగ తర్వాత నిర్వహించే ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మణికొండ చైర్మన్ కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో మహబూబ్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేశారు। ఈద్ మిలాద్ కార్యక్రమానికి చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా విచ్చేసిన వారికి శాలువాలతో సన్మానించారు। ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా పండుగల్లో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు। రాజేంద్రనగర్ మణికొండలో మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కస్తూరి నరేంద్ర దావతే ఈద్ మిలాప్ అని చెప్పి ముస్లిం సోదరులందరికీ మన రంజాన్ పండుగ అయిపోయిన సందర్భంగా సందర్భంగా వాళ్ళందరినీ పిలిచి ఒక డిన్నర్ పెడదామని చెప్పి మేము ఇద్దరం డిసైడ్ చేసి వాళ్ళు డిన్నర్ పెట్టడం జరిగింది। ఎందుకంటే ఈ టైంలో అప్పుడు రెగ్యులర్ గా రోజా టైంలో ఇఫ్తార్లు ఇచ్చుకుంటూ బిజీగా తిరిగింది కాబట్టి ప్రశాంతంగా అందరం కలిసి మాట్లాడదామని చెప్పి మా స్థానిక లీడర్ తాజ్తో పాటు అందరూ ఇక్కడ కలిసికట్టుగా రావడం, అందరూ కలిసికట్టుగా కూర్చోవడము, అన్ని బాధలు వాళ్ళ ఉన్న బాధలు కూడా చెప్పుకోవడం జరిగింది। సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే మొన్న 6 గ్యారెంటీలు ఇచ్చారు। 6 గ్యారెంటీలో మా ముస్లిం సోదరులు చాలా సంతోషంగా ఉన్నారు। ఎందుకంటే ఫ్రీ బస్సు చాలా సంతోషంగా ఉండే, ఆరోగ్యశ్రీ చాలా ఇంపార్టెంట్ మాకు, ఆ 2 ఇంపార్టెంట్ తో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అమలైపోతుంది, 200 యూనిట్లు ఫ్రీ కూడా అమలైపోతుంది। కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అయితేనే మేము 100% కాంగ్రెస్ పక్షాన ఉంటాం, చేతి గుర్తుకు ఓటేస్తామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది। దాంతో పాటు మన రాహుల్ గాంధీ గారు వచ్చారు, 5 న్యాయ్ అని చెప్పారు। 5 న్యాయలో కూడా అన్ని సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరు కవర్ అవుతున్నారు, అందరూ ఒక తాటిగా ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో మాకు చాలా సంతోషం ఉందని చెప్పి వాళ్ళందరూ చెప్పడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది। ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను చేతి గుర్తుగా నిలబడ్డ ఎంపీ ఎలక్షన్ కి అందరం 1 వే ఇస్తాం మీకు అని చెప్పి ముఖ్యంతో చాలా సంతోషం। ఎక్కడైనా అందరం కలిసికట్టుగా ఉందాం, మన రాజ్యాంగం ప్రకారం మనమైతే సెక్యులర్ భావాలతో ముందుకు పోతున్నామో అదే భావాలతో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు అనడము, హిందూ సోదరులు అందరం కలిసికట్టుగా పోదామని చాలా సంతోషం। రాబోయే ఎలక్షన్ లో అందరూ ఒక 1 వే వేస్తామని చెప్పడం చాలా సంతోషం।